చాలా బాగా పాడావు వదినా. వదినా నిజంగా చాలా బాగా పాడావు వదినా. థ్యాంక్ యూ. వదినా శివ. శివ ఏమైంది శివ? తల కొట్టింది బావా. శ్రీవల్లి వెళ్ళి పసుపు కట్టడానికి గుడ్డ తీసుకురా. అమ్మా. శివ అమ్మా. ఎందుకు వదినా ఇంత పని చేసావు? నీకేదైనా అయి ఉంటే? నీకేదైనా అయితే మీ అన్నయ్య తట్టుకోలేడు కదా నాగవల్లి. మీ అన్నయ్యకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను కదా. పైగా నువ్వు నా ముద్దుల ఆడపడుచువి. ఈ ఇంట్లో ఉన్న నిన్ను కంటి పాపలా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మా ఆయనకి ఎంత ఉందో నాకు కూడా అంతే ఉంటుంది. ఇదిగో నీకు తేలు కొట్టింది కదా, తినడానికి కష్టంగా ఉంటుంది. ఈరోజు నేను నీకు తినిపిస్తాను. అయ్యో పర్వాలేదు బావా, నేనే తినేదాన్ని కదా. ఏంటి నువ్వు బావా అన్నప్పుడు ఆ శివ అనగానే వచ్చి మీద పడిపోయేదానివి. ఈరోజు నేను తినిపిస్తానంటే సిగ్గుపడుతున్నావు దేనికి? సిగ్గు కాదు బావా, ఇన్నాళ్ళు నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టానేమో అనిపిస్తోంది. ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? ఆయన మాటల తర్వాత ముందు భోంచేయి. నేను ఏదైనా బాధలో ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఆ బాధని ఎలా పోగొట్టాలో అని ఏదో ఒకటి మాట్లాడేదానివి. ఇప్పుడు నీ బాధని పోగొట్టాలని చూస్తున్నాను, కానీ అది ఎలాగో తెలియడం లేదు. ఇది చాలు బావా, నువ్వు నా పక్కనుంటే బాధలన్నీ మర్చిపోతాను. నువ్వుంటే చాలు బావా, నాకింకేమీ వద్దు. అలా అంటే నేను ఒప్పుకోను. ఏ ఎందుకు బావా? నన్ను చూడగానే సంతోషంగా ఉంది, కడుపు నిండిపోయింది అంటే ఒప్పుకోను శివ. ఈరోజు నేను తినిపిస్తాను, నువ్వు తినాల్సిందే.
ఏమైంది బావా? నా చెల్లెలకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను శివ. కానీ నువ్వు కూడా నా చెల్లెలి కోసం అంత సాహసం చేస్తావు అనుకోలేదు. తను నీకు చెల్లైతే నాకు ఆడపడుచు బావా. అంటే నాకు బిడ్డ లాంటిది. బిడ్డకి ఏదైనా అయితే ఏ తల్లైనా ఊరుకుంటుందా చెప్పు? నేను అదే చేశాను. కంట్లో ఆ నీళ్ళేంటి బావా? ఏమైంది? కాసేపు ఇలా పడుకుంటాను బావా. రేపు కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నావా? లేదు బావా, నేను ఏ తప్పు చేయలేదన్న నిజాన్ని ఎలా బయట పెట్టాలో ఆలోచిస్తున్నాను. నువ్వు కోర్టుకు వెళ్లేలోపు నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది శివ. నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు. నువ్వు ఎక్కడైతే దర్జాగా ఒక పోలీసులాగా ఉన్నావో మళ్ళీ నిన్ను నేను అలాగే చూడాలి. నాకు నమ్మకం ఉంది బావా. దానికంటే ముందు నువ్వున్నావు అనే ధైర్యం ఉంది.